నవజీవన యాత్ర. వెల్కమ్ టు యువర్ న్యూ లైఫ్ జర్నీ. దేవుని ఘనమైన నామమును బట్టి ప్రభు నామములో మీ అందరికీ కూడా నవజీవన యాత్ర యూట్యూబ్ ఛానల్ తరపున వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఇంతకు ముందు మరి చేసిన ప్రతి ప్రోగ్రాన్ని కూడా మీరు చాలా చాలా మరి అభినందించారు, చూచి ఆనందించారు. మరి కొన్ని అనివార్య కారణాల వలన మీకు మేము తరచుగా సందేశాలు అందించలేకపోయాం. చాలా మీటింగ్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నందున మీకు మేము సమీపంగా ఉండలేనందుకు ఎంతగానో చింతిస్తూ ఉన్నాం. మరలా ఈ ప్రోగ్రాన్ని కొనసాగించడానికి దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. రండి, మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన సంగతులను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మములను మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వాక్యము పాల వంటిదని, ఈ వాక్యము తేనె వంటిదని, జుంటి తేనె దారల కన్నా మధురమైనదని మనం వింటూ ఉన్నాం. కనుక ఇంత శ్రేష్టమైన ఈ వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానించడం మనకి ఆరోగ్యదాయకం. హల్లెలూయా. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో పట్టుకుని దయచేసి చెప్పిన వాక్యాన్ని తీసి చదివి పరిశీలించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనము ధ్యానము చేద్దాం. 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. మన దేవుని ప్రేమ ఈ వాక్యంలో మనకు తేట తెల్లముగా కనిపిస్తూ ఉన్నది. దేవుడు ఎంత ప్రేమమయుడో ఈ వచనము మనకి రుజువు చేస్తూ ఉంది. దేవుడు ఎంత కరుణామయుడో, తన ప్రజలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యము అక్షరాల రుజువు చేయబడుతూ ఉంది. మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చూశాడు అని మన గ్రంథాన్ని పరిశీలిస్తే 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎంత ప్రేమ అండి! చూసేటట దేవుడు. ఐగుప్తులో తన ప్రజలు బాధపడుతూ ఉంటే దేవుడు సహించలేకపోతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో తన ప్రజలు శ్రమ పడుతూ ఉంటే దేవుడు చూడలేకపోతూ ఉన్నాడు. వారిని చూచెను అని మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని నేను చూశాను. రెండవదిగా వారి మొరను కూడా నేను విన్నాను. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరు? ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వినుచున్న దేవుడు. ఏమండి? ఆయన చూచే దేవుడు. ఒకసారి హాగర్ను చూచాడు. ఆయన హాగర్ను కూడా ఆయన ఎంతగానో సహాయం చేశాడు. ఎడారిలో నీటి బొగ్గను ఆయన ఏర్పరిచి ఆమె దాహమును తీర్చినట్లుగా మనం చూస్తాం. దేవుని గురించి నీ ఆలోచన, ప్రభు గురించి నీ తలంపు చాలా బలమైనదిగా ఉండాలి. మన దేవుడు చూచిన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మనము చేస్తున్న ప్రార్థనలు, మనము పెడుతున్న మొరను ఆయన ఆలకించిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథం ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే
8వ వచనంలో కూడా ఉంటుందండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎంత ప్రేమ కనబడుతుంది. ఒకటి, మనం గమనించినట్లయితే దేవుడు చూశాడు, వారి యందు లక్ష్యముంచాడు, వారి మొరలు విన్నాడు, వారి బాధను చూచాడు. అంతేకాకుండా వారిని ఐగుప్తు దేశములో నుండి విడిపించి ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించటానికి దేవుడు సిద్ధపడినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎంత ప్రేమ, మనమంటే ఆయనకి ఎంత దయ, మనమంటే ఆయనకి ఎంత జాలి, మనమంటే ఆయనకి ఎంత ప్రీతికరమో ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. వారిని విడిపిస్తాను, వారిని నడిపిస్తాను, వారికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తాను. ఐగుప్తుని విడిపించడానికి దేవుడు సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుంచి తన ప్రజలను నడిపించడానికి దేవుడు మరి సిద్ధపడుతూ ఉన్నాడు. నీవేదైనా పాపంలో ఉన్నావా? నీవేదైనా శాపంలో ఉన్నావా? నీవేదైనా కన్నీటితో బాధపడుతూ ఉన్నావా? నీదెక్కడైనా దుఃఖంతో బాధపడుతూ ఉన్నావా? నీ దుఃఖ దినములన్నిటిని కూడా సమాప్తము చేయగల శక్తి గల దేవుడు మనం ప్రకటిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చింతతో ఉన్నావా? నీ చింత యావత్తు ఆయన మీద వేయాలని మనం చేస్తూ ఉన్నారు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. బాధపడుతూ ఉన్నావా? నీ బాధ అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. వేదన పడుతూ ఉన్నావా? నీ వేదన మొత్తం కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీవు మొర్ర పెట్టకే గాని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా ఆలకిస్తాను అంటున్నాడు. 33 ఇర్మీయా గ్రంథం 33:3 వచనాలు కూడా ఉంది కదా. ఆ మాట కూడా మనం ఈ సమయంలో చూద్దాం. ఆయన అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము. ఇశ్రాయేలు చేసింది అదే. దేవునికి మొరపెట్టారు ఆ బాధలో ఉండగా, దేవునికి మొరపెట్టారు ఆ శ్రమలో ఉండగా. ఆ శ్రమలో ఉండగా దేవునికి మొరపెట్టడం వల్ల, దేవునికి వారు ప్రార్థించటం వల్ల వారిని చూచెను దేవుడు. వారిని చూశాడు. వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చేశాడు పరలోకములో నుండి. ఆయన దిగి వచ్చి వారిని విడిపించటానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదండి, ఎంత మాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటూ మరొక మాట చెప్తాడు. అదేంటంటే, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. విడిపించడమే కాదు, గొప్ప సంగతులు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. గూఢమైన సంగతులు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని కార్యాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నామంటే, ఆయనకి మొర్ర పెట్టడం వల్ల ఒకటి ఉత్తరం ఇస్తాడు, 2 గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తాడు, 3 గూఢమైన సంగతులు ఆయన నీకు తెలియజేస్తాడు. మొరపెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూస్తున్నారా? మొరపెట్టడం వల్ల ఎంత ఆశీర్వాదము గమనిస్తున్నారా? అసలు మనం మొరపెట్టము, ప్రార్థన చేయము. నువ్వు మొరపెట్టిన, ప్రార్థించిన ఆయన వినుటకు, ఆయన ఆలకించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించాలి కానీ, మొరపెట్టాలి కానీ, ఆయన నీకు సమీపంగా ఉండి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథములు కూడా మరొక మాట మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం చూస్తాం. కీర్తన గ్రంథములు కూడా 50వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరొక ఆప్షన్ ఇచ్చాడు మనకి, ఆపత్కాలము. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నాయి. ఆపదలు చిక్కుకుంటున్నారు, ఆపదలు పడిపోతున్నారు, ప్రమాదములు పడిపోతున్నారు, పాపములు పడిపోతున్నారు, లోక ఆశల్లో పడిపోతున్నారు, లోక ఆశల్లో మునిగిపోయి ఉన్నారు, విడుదల లేక కన్నీటి సాంద్రములో వారు చిక్కుకొని బాధపడుతున్నారు. దయచేసి నువ్వు ఆపదలు ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆప్షన్ చూసారా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం చూసారా? చక్కగా మాట మీరు ధ్యానం చేసి ప్రభువుని మహింపరచాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను.
నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. విడిపిస్తాడు దేవుడు. తద్వారా విడుదల పొందిన మనము దేవునికి ఏం చేయాలంటే మహిమపరచాలి. హల్లెలూయా. మహిమపరచాలి. దేవుడు చాలా మందిని విడిపించాడు. అగ్ని గంధకాలలో ప్రభు కొరకు వారు అగ్ని గంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు వారికంటే ముందుగానే అగ్ని గంధకాల్లోకి వెళ్ళి ఆ ముగ్గురిని కూడా విడిపించి తీసుకొచ్చాడు. రాజుకి ఆశ్చర్యం, మనం అగ్నిగుండములు వేసేది ముగ్గురినే కదా, మరి నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ 4వ వ్యక్తి రూపము దేవతల రూపముగా ఉన్నట్టు నాకు కనబడుతుందని మరలా రాజే పిలుస్తున్నాడు. మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి అంటున్నాడు. విడిపించిన దేవుడు ఆపదలు ఉన్నా, ప్రమాదములు ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఒకే ఒక్క పని చేయాలి. ఆ పని పేరు మొర్ర పెట్టుట. దాని పేరే ప్రార్థన చేయుట. నువ్వు మొరపెట్టు, ప్రార్థన చెయ్యు, దేవుడు తప్పకుండా నీకు విడుదలిస్తాడు, విశ్రాంతినిస్తాడు, జ్ఞానమునిస్తాడు, ఆపద నుంచి విడిపించి నీకు శాంతినిస్తాడు, సమాధానమిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన నీకు నాకు సహాయం చేయటానికే, మనకు ఆయన సహాయం చేయటానికే ఆయన పైనుండి క్రిందకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ సంగతిని మరచిపోవద్దని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయులకు దేవుడు మరి చూచి వారిని విడిపించటానికి ఒక నాయకుడైనటువంటి మోషేను వారి ఎద్దుకు పంపడానికి దేవుడు ఎంతగానో సన్నాహాలు చేస్తా ఉన్నాడు, ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు మరి ఆ పంపించినటువంటి మోషే వెళ్ళి ఆ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రావడానికి మోషేకు దేవుడు తోడయ్యుండి, మోషేకు దేవుడు కృప చూపించి, ఆయన చేత అనేకమైన అద్భుతాలు చేయించి, ఆయన చేత అనేకమైన కార్యాలు జరిగించి ఫరోని ఆశ్చర్యపరిచేలాగా మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు చేయించి తన ప్రజలను దేవుడు కానానుకు నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆనాటి దేవుడు ఈనాడు ఉన్నాడు. దేవుడు మారలేదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు మొర్ర పెడదాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయనతో మనము మరి జత కలిగి ఉన్నట్లుగా ఉందాం. ఎందుకంటే ఆ దేవుడు నిరంతరము, దేవుని వాక్యం చెప్తుంది 121వ కీర్తనలో ఆయన ఎంత గొప్ప దేవుడా అన్న మాట మనం గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత మంచి దేవుడు. 121వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఆయన ప్రేమ చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడండి, అక్కడ మనం చదువుతాము, ఆ మాట మనం చదువుతాము దేవుని పరిశుద్ధ గ్రంథములో. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన పాదము తొట్టులనీయుడు, నిన్ను కాపాడువాడు. చూశారండి, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. చూసారా, నీకు సహాయం చేసే దేవుడు నీ పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాడో, నీ పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ మాట గమనిస్తున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాను కాపాడును, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? దేవుడు విడిపించేవాడే కాకుండా, తప్పించేవాడే కాకుండా, సహాయం చేసేవాడే కాకుండా ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. కనుక దయచేసి నీవు నీ పాపములో నుంచి బయటికి వచ్చి నీవు నీ రోత బ్రతుకును మార్చుకొని ప్రభువుకు మొరపెట్టు, ప్రభువుకు ప్రార్థన చెయ్యు. తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, సహాయం చేస్తాడు, మొర్ర వింటాడు. నీ కొరకు దిగి వచ్చి నీకు ఆయన అండగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
శ్రేష్టమైన సంగతులు నీ జీవ గ్రంథము ద్వారా మాకు మీరు తెలియజేసినందుకే స్తుతిస్తున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ మాటల ద్వారా మేము తెలుసుకోగలిగాం. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో ఈ నవజీవన యాత్ర మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షిస్తున్నారు. వారందరినీ మీరు దీవించండి నాయన. ప్రజల్లో ఎవరైనా కష్ట బాధల్లో, శ్రమలో, శోధనల్లో ఉన్నట్లయితే విడిపించండి. నశించిన ఆత్మలను రక్షించండి. లోకమందు దేశమందు నెమ్మది లేదు, నెమ్మదిని అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.